జై శ్రీరామ్, జై శ్రీరామ్. పడిపోతా పడిపోతా పడిపోతావే ఉండి మరి ఏంటి ఇక నీ గుడ్డే నానాలి కదా మరి ఇక నానేక అప్పుడు ఆముతుంది. పడిపోతా ఉండు, కింద దింపితే కాలు కట్ చేస్తుంది ఆట లేదు. మరగపెట్టి నీళ్ళు కొంచెం ఇలా వేయాలి. ఇలా వేస్తాయి మన నానతాయి అన్నమాట మెత్తగా. మిగిలిన సాయంత్రం సిర్లాక్కి. నువ్వు అలా ఎక్కువ చేసేస్తున్నావు మీలో. అవి నానే కదా, కొద్దిగా చెయ్యి నీట్గా కడుక్కో. ఇవ్వండి నానే ఇవి. కొంచెం నానలేని ఉంటే ఏం చేయాలంటే ఇక ఇలా, ఇది డాగ్ ఫుడ్ అనమాట. అది డాక్టర్ గారు ఇచ్చినవి. పప్పీకి చాలా ఇష్టమైన ఫుడ్, అందుకని అల్లరి అల్లరి చేసేస్తుంది అన్నమాట. ఉండు అయిపోతుంది. చూసారా గింజలు లాంటివి అంతా నల్లి ఇలా అయిపోయింది అనమాట. కొంచెం గట్టిగా ఇందులో ఎందుకు వేసానంటే నానే వరకు ఉంచవచ్చు. ఈ మిల్లుగాడు అస్సలు అల్లరి చూశారు కదా, ఇష్టమైన ఫుడ్ కదా, అందుకు అస్సలు ఆగదనమాట. చాలా అల్లరి చేసేస్తుంది. ఇప్పుడు ఇది బాగా పలచగా పెట్టాలి, ఎందుకంటే వాటర్ తాగదు కాబట్టి ఏ పప్పికైనా పలచగా తీసుకొని పెట్టాలి. అదే ఇప్పుడు పెట్టాలి. ఈ తినేలాగా ఇది నానుతుంది కదా, అప్పుడు తర్వాత ఇది కూడా వేస్తాను అనమాట. కొద్ది పెద్ద పప్పు అయితే అలా వేసేసుకోవచ్చు, పర్వాలేదు. ఉండు ఇదేనా కొట్టు. ఇంకా ఇది చల్లారి వరకు కూడా ఉండకపోతే ఎలా నీకు అంత ఇష్టమా ఏంటి? అమ్మ సరే ఉండాగా చెవులు మూత పట్టిపోతారు. అలా తిరిగిన తర్వాత కూర్చుంటుంది ఏంటో మరి. స్నానం చేయించాను కదా, సెకండ్ ఇవా నాకు, సెకండ్ ఇవా కలుస్తావా? స్నానం చేయించాక సెకండ్ ఇవ్వడం మనిషి కలుస్తావు నాకు. అది సెకండ్ వద్దానా ఏంటది? ఏంటి భాష ఏమనుకోవాలి నేను? ఎందుకు అలా అయిపోతున్నా? ఆ ఎంటికలు కట్ చేయాలి, ఎంటికలు ఎక్కువైపోయి కళ్ళు కూడా కనబడతలేదు. ఆ చీర చింపేసింది అల్లరి బాగా అల్లరి ఎక్కువైంది. దెబ్బలకు వచ్చినట్టుగా బట్టలు నోడి ఎక్కడ పడుతుంది కదా. ఆ బాల్ తెస్తే మరి బాల్ తలగా ఆడచ్చు కదా. చీరొద్దు తప్పు. చీరొద్దు ఇగైదు అమ్మాయి
ఈ పప్పీలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి మన చంటి పిల్లల్లాగా చాలా కేర్గా తీసుకోవాలి. నేను ప్రతిదీ కూడా డాక్టర్ గారిని అనుసరించి నేను పెట్టడం జరుగుతుంది. ఫుడ్ నిమిత్తం ఏదైనప్పుడు కూడా నేను డాక్టర్ గారి సలహా ద్వారాగానే పాటిస్తున్నాను. కాబట్టి ఈ వీడియోలో చూసి మీరు ఇది పాటించవచ్చు, ఎందుకంటే డాక్టర్ సలహా కాబట్టి. ఉదయం పెట్టి ఫుడ్డు రాయల్ క్యానన్, అది ఏంటంటే బాగా తలతల మరిగిన నీళ్ళలో వేయాలి. నేను వీడియో పెట్టి చూశారు కదా, గట్టిగా ఉంటుంది. అది ఒక 10 మినిట్ అవుతుంది. పప్పీలకి చాలా ఇష్టం అన్నమాట ఇది. అయితే ఏంటంటే అది నాని వరకు కూడా ఉండదు, బుర్ర తినేస్తుంది అరుస్తూ. అందుకోసమని కంగారుగా గట్టిగా అన్ని పక్కన తీసి పెట్టడం జరుగుతుంది. ఇది వాటర్ తక్కువగా తాగుతుంది. డాక్టర్ గారు ఏమన్నారంటే పెట్టే బుడ్లో ఎక్కువగా వాటర్ వేయమన్నారు. కాబట్టి నేను ఎక్కువ పెట్టే బుడ్లో వాటర్ వేస్తున్నాను. సమ్మర్ కదా, పప్పీలు అంటే అందరికీ ఇష్టం, పిల్లలకి ఇంకా ఇష్టం. కాబట్టి తెచ్చుకున్నాము అంటే కాదండి, చాలా కేర్ఫుల్గా తెచ్చుకొని చూస్తానంటేనే తెచ్చుకోవాలన్నమాట. అంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఒకళ్ళు మాకు గ్రూప్లో వచ్చింది ఒకటి పప్పీని, ఇదే పప్పీ, ఈ బ్రీడ్ పప్పీనే, లేడీస్ అనమాట, బేబీ అది. దాన్ని తీసుకొచ్చి అది ఇలా ఏంటో ప్రాబ్లమ్స్ వచ్చింది, బయట వదిలేశారు. చాలా నాకైతే కళ్ళం నీళ్ళు వచ్చాయి. అటువంటి పనులు ఎప్పుడు చేయకండి. మనం పిల్లలకి ఏమైనా వస్తే మనం వదిలేస్తామా? కాదు కదా, హాస్పిటల్లో తీసుకెళ్తాం. ఇది కూడా మన ఇంట్లో ఒక వ్యక్తితో సమానం అనమాట. మనం 5 ఉంటే అది 6 అనమాట, అలా లెక్క పెట్టుకోవాలి. కానీ పప్పీలు పెంచడంలో ఏంటంటే మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది. చాలా ఇష్టంతో చేయాలి, కష్టంతో కాదు. ఈ రోడ్డు మీద వదిలేసిన పప్పీ ఏమైంది అని ఆలోచన కదా మీకు. సో ఆ పప్పీని యానిమల్ గ్రూప్ వాళ్ళు కంటపడింది, ఆపరేషన్ చేసి సక్సెస్ బతికిందనమాట, ప్రాణం పోసారు. ఎంత గ్రేట్ కదా, ఒకళ్ళు వదిలేశారు, ఒకళ్ళు ప్రాణం పోసారు. ఆ పప్పీకి ప్రాణం పోసిన వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లోపలికి వెళ్ళి మిల్లి, లోపలికి వెళ్ళి, అది ఉండు, అక్కడ ఉండు.